హలో హలో ఎవ్రీవన్. ఒక పాత తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్తారు, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పేసి. కానిస్టేబుల్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఆ సినిమా మొత్తం కూడా అదే డైలాగ్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్తారు. ఈరోజు ఇండియా పరిస్థితి కూడా అలానే ఉంది. బయట మనకి బబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి, గ్లో కనిపిస్తూ ఉంది, అండ్ వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాటి వెనుక ఉన్న పెయిన్, ప్రాబ్లం, కీసెస్ చాలామంది ఊహించలేకపోతా ఉన్నారు, అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. నేను చాలాసార్లు వార్న్ చేస్తూ ఉన్నాను. మార్కెట్లు పెరిగిపోతున్నాయి, లేకపోతే ర్యాలీ అవుతూ ఉన్నాయి, లేకపోతే ఇంకేదో జరుగుతూ ఉంది, మనం అంతా బాగుందని అనుకోవడానికి వీల్లేదు. మనకి ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతూ ఉంది, ఇంటర్నల్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. ఎలక్షన్స్ అయిన తర్వాత మనకి న్యూసెస్ మెల్లమెల్లగా బయటకు వస్తాయి అని చెప్పి నేను చాలాసార్లు వార్న్ చేశాను. ఈరోజు 10th మే రోజు ప్రధానమంత్రి గారు తెలంగాణలో లేదా ఇతర ఏరియాలో జరుగుతున్న కొన్ని మీటింగ్స్లో కొన్ని కీ అప్డేట్స్ మెల్లమెల్లగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎవరికైనా హిందీ రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా నేను మరొకసారి అది ట్రాన్స్లేషన్ చేస్తాను. లేదా ఈరోజు మీరు మార్కెట్లో కూడా మీరు ఇదివరకే కొన్ని న్యూస్ ఛానల్స్లో చూసి ఉండొచ్చు, కానీ నేను ఒకసారి ఆయన చెప్పింది ట్రూ ట్రాన్స్లేషన్ లేదంటే పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఆయన చెప్పిన దాంట్లో 200% వాస్తవాలు ఉన్నాయి. ఆయన చెప్పింది మన ఎకానమీ, మన దేశానికి మంచిదే, కానీ ఆ వార్తలు లేదంటే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఎలాంటి మెసేజ్ మనం తెలుసుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్. ఆయన ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో, ఒక ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్ అయితే చాలా సివియర్గా ఇచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో యుద్ధం జరిగేటప్పుడు ఈ దేశ ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని డొనేషన్ చేసేవాళ్ళు. అంటే ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా దేశాని కోసం సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఈరోజు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటూ ఉంది. దేశానికి యుద్ధం లాంటి పరిస్థితి అయితే ఉంది, కానీ మాకు మీ బంగారం అవసరం లేదు. మీరు బంగారాన్ని కొనడం ఆపండి. బంగారాన్ని మీ ఈవెంట్స్ లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్ల కోసం తీసుకోవద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది గత కొన్ని సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పలేదు. ఇలాంటి స్టేట్మెంట్ ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అంటే మనకి బ్యాక్ ఎండ్లో ఎంత మేజర్ ప్రాబ్లం వస్తుంది అన్నది ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం ఒకవైపు, విదేశీ కరెన్సీ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి చాలా చాలా పెయిన్ని కలగజేస్తూ ఉన్నాయి, ఇంటర్నల్ బ్లీడ్ చేస్తూ ఉన్నాయి, ఎకానమీ సంబంధించినవి చాలా వరకు ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. దట్ ఈస్ రీజన్ ఒక ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. బంగారాన్ని కొనద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారంటే ఈరోజు సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే యాజ్ ఏ అడ్వైజర్, యాజ్ ఏ వెల్త్ మేనేజర్, నేను చాలాసార్లు బంగారం సంబంధించి, ట్రెండ్ సంబంధించి అనాలిసిస్ అయితే ఇస్తూ ఉంటాను. నేను చాలా ఓపెన్గా ఫ్యాక్ట్స్ తెలియజేస్తూ ఉంటాను. గత 1.5 years నుంచి ఆల్మోస్ట్ 90% పీపుల్ కేవలం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా బంగారం ఎక్కడికో వెళ్ళిపోతుందంట అనే ఒక మాన్యాలో, ఒక ఫోబియాలో, ఒక ఫోమోలో గోల్డ్ కొంటా ఉన్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఇంటిలో ఫంక్షన్ ఉండో లేకపోతే ఇంటిలో అవసరం ఉండో గోల్డ్ కొనట్లేదు. ఆల్మోస్ట్ 90% ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కింద లేదా స్పెక్యులేటివ్ మైండ్లో చాలా మంది కొంటా ఉన్నారు. లేదా ఇంకెక్కడికో పెరిగిపోతుందని ఒక భయం, ఈరోజు కొని ఉంచుకోవాలని చెప్పి ఒక భయంతో కొనుక్కుంటా ఉన్నారు. ఇది ఒక విధంగా ఈటీఎఫ్స్లో కానీ గోల్డ్లో కానీ ఈటీఎఫ్స్లో గోల్డ్లో ఒక షార్ప్ ర్యాలీస్ రావడానికి ఒక కారణం అయితే గ్లోబలీ జరిగింది. నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్ ఇదే సినారియో కూడా జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి, అండ్ విదేశీ కరెన్సీని మనం సరిగ్గా యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేశం యొక్క గవర్నమెంట్, ఎకానమిస్ట్ దీన్ని సజెషన్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన మీటింగ్లో తను ఇంకొన్ని స్టేట్మెంట్ కూడా చేశారు. ఇంకొకటి, అనవసరంగా పెట్రోల్, డీజిల్ యొక్క యూజర్ని తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ని వేస్ట్ చేయొద్దు, అవసరం ఉంటేనే ఆఫీసులకు వెళ్ళండి, అవసరం లేకపోతే బయట తిరగొద్దు అని ఇండైరెక్ట్గా చెప్పారు. ఎక్కడ మీకు యూజ్ ఉంటుందో, అవసరం ఉంటుందో దానికోసం అని చెప్పి యూజ్ చేసుకోండి. వీలుంటే మీ కంపెనీస్ నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ని అడిగి తీసుకోండి అని చెప్పి కూడా తను సజెషన్ చేశారు. ఇది చాలా చాలా సివియర్
నోటిఫికేషన్గా మీరు గుర్తించాలి. ఒక విధంగా చూస్తే ఆయన చెప్పింది 200% కరెక్ట్. ఈరోజు చాలామంది నేను చూస్తూ ఉంటాను బయట వేలకని వేలలో, లేకపోతే అవసరమైనప్పుడు కూడా బైక్ ఉందనో లేకపోతే కారు ఉందని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఆఫీస్కి లేకపోతే బిజినెస్ పర్పస్ వెళ్ళే వాళ్ళు ఒక టైంలో ఒక దీంట్లో ఉంటారు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో కారు ఉందని చెప్పో బైక్ ఉందని చెప్పి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ కూడా. అన్నెసరీగా పెట్రోల్ డీజిల్ని వాడకూడదు, తగ్గించుకోవడం అనేది చాలా చాలా కరెక్ట్. ఈ విషయంలో మనం దీన్ని ఒప్పుకోవాలి. మరోవైపు తను ఇంకొన్ని స్టేట్మెంట్లు కూడా చేశారు. పామ్ ఆయిల్ లేదా ఎడిబుల్ ఆయిల్స్ ఇవి కూడా మనం ఇంపోర్ట్స్ నుంచి తగ్గించుకోవచ్చు. ఒక 10% 20% వాడకాన్ని తగ్గించుకోండి, లోకల్గా దొరికే ఆయిల్స్ని కొనుక్కోండి అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇంకొన్ని యాడ్ ఆన్ పాయింట్స్గా మనం ఇప్పుడు కరెన్సీ షార్టేజ్ అంటే గ్లోబల్ కరెన్సీ డాలర్స్ ఇవన్నీ కూడా మనకి కరెన్సీ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకి అవసరమైన దగ్గర కరెన్సీస్ రిజర్వ్స్ సరిపోవు. సో దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంపోర్ట్స్ని చాలా వరకు తగ్గించుకోవాలి, వీలుంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. ఇవేం తను ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు. మీరు బయటికి దేశాలకి వెళ్ళకండి, ఈ దేశంలోనే ట్రావెల్ చేయండి, ఈ దేశంలోనే చాలా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే బయట దేశాలకి వెళ్తే మన డబ్బును వేరే దేశాలకు ఇస్తాము, ఆ దేశాల్లో ఎకానమీస్ బాగుపడితే మన దేశంలో తిరిగితే మన ఎకానమీ బాగుంటుందని చెప్పి తను మెసేజ్ అయితే చేశారు. ఏదేమైనా కూడా ఆయన గోల్డ్ సంబంధించి ఇచ్చిన స్టేట్మెంటు, మరోవైపు క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఇచ్చిన స్టేట్మెంటు చాలా చాలా క్రూషియల్. ఆయన ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. గత 2 నెలలుగా ప్రపంచం మొత్తం మీద క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ప్రతి దేశంలో గ్యాసోలైన్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారు, కానీ మన దేశంలో పెంచలేదు. మనం ఈరోజు వరకు పెంచే ఆలోచనలు లేవు అని చెప్పారు. మేబీ గవర్నమెంట్ తర్వాత పెంచొచ్చేమో కానీ ప్రజెంట్ అయితే మేము క్రూడ్ ఆయిల్ ధరలు పెంచలేదు. దేశ ప్రజల మీద మేము బర్డన్ అయితే క్రియేట్ చేయదలుచుకోలేదు, అందుకే మేము ప్రైసెస్ పెంచలేదని చెప్పి చెబుతూనే క్రూడ్ ఆయిల్ని, పెట్రోల్ని, డీజిల్ని సరిగ్గా యూజ్ చేసుకోండి అని చెప్పి తనైతే వార్న్ లేదా సజెషన్ అయితే చేశారు. మేబీ ఇంకో 10 రోజుల్లో పెంచే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చాలా చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్. ఎందుకంటే యుద్ధం జరిగింది దాదాపు 60 రోజుల పైనే వస్తూ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో షిప్పింగ్ అనేది నార్మల్ అవ్వలేదు. షిప్పింగ్ ఇంకా 5% 10% బిలోలే ఉంది. ఇంకా 20-30 రోజులు ఇదే ప్రాబ్లం కొనసాగితే మనం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఇది నేను గతంలో కూడా చెప్పాను. అలా లక్కీగా మనకి లాస్ట్ వీక్ ఆ తర్వాత కొన్ని షిప్స్ అయితే ఇండియాకి వచ్చాయి. కానీ మళ్ళీ ఎస్కలేషన్స్ జరిగిన, మళ్ళీ ఏ ప్రాబ్లం ఎటు వచ్చినా కూడా మనము చాలా చాలా డీప్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము. మరోవైపు ఇండియా పూర్తిగా క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన కంట్రీ, పోర్ట్స్ మీద డిపెండ్ అయిన కంట్రీ. మరోవైపు ఎడిబుల్ ఆయిల్ అయిన పామ్ ఆయిల్ ఇలాంటి వాటి పట్ల కూడా ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో వీటిని మనం అవాయిడ్ చేయగలిగితే అది ఖచ్చితంగా దేశానికి సపోర్టివ్గా ఉంటుంది, అది ఫేవరబుల్గా ఉంటుంది. మరోవైపు ఎకానమీ సంబంధించి మనం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి గవర్నమెంట్ మెల్లమెల్లగా కొన్ని న్యూసెస్ అయితే రిలీజ్ చేస్తుంది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆబ్వియస్లీ మనం గవర్నమెంట్ చెప్పింది ఫాలో అవ్వాలి అండ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. పర్సనల్గా నేను కూడా ఇప్పుడు గోల్డ్, సిల్వర్లు ఎగబడి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బాగా పీక్ వెళ్ళిపోయేవి. ఎప్పుడు లాంగ్ టర్మ్లో పెరగొచ్చామో కానీ ఈ రేట్లో వెంటనే డబుల్ త్రిబుల్ అయితే అయిపోవు. సో ఇప్పటికిప్పుడు డబ్బులు రావాలి, ఇప్పటికిప్పుడు డబుల్ త్రిబుల్ కాకపోయినప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మంచి ఇన్వెస్ట్మెంట్స్ చాలానే ఉంటాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మీరైనా నేనైనా ఎవరైనా కూడా దేశానికి అతిథులం కాదు. విలేజ్ కన్నా ఒక వ్యక్తి కన్నా ఒక కుటుంబం కన్నా ఒక ఊరు కన్నా ఒక రాష్ట్రం కన్నా ఒక దేశం ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క బెనిఫిట్స్, ఊరి యొక్క బెనిఫిట్స్ ఊరి బెనిఫిట్స్ కన్నా కంట్రీ యొక్క బెనిఫిట్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అయి ఉండాలి. అవే ఇంపార్టెంట్. సో యాజ్ ఏ అడ్వైజర్గా, యాజ్ ఏ అనలిస్ట్గా, లేదంటే ఒక వెల్విషర్గా, ఒక సిటిజన్గా ఎప్పుడు కూడా గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం సపోర్ట్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు లేదా గవర్నమెంట్ చేసే సజెషన్ని మనం పాటించాలి. గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్ చేయాలి. నేనైతే ఈరోజు మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి నేను 200% అగ్రీ అవుతాను అండ్ సపోర్ట్ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ విదేశీ మార్క ద్రవ్యము లేదంటే యూఎస్ఏ డాలర్స్ అంటాం, దాని యొక్క యూజేజ్ అనేది చాలా జాగ్రత్తగా జరగాలి. ఇక్కడ పార్టీలు లేదా అభిప్రాయాలు ఇవన్నీ ఇప్పుడు చూడకూడదు. ఇక్కడ ఒక ఎకానమీ తెలిసిన వ్యక్తిగా లేదంటే మార్కెట్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా వాస్తవాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవాలు మనం యాక్సెప్ట్ చేయాలి. సో వీలైనంత వరకు మనం ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి.
ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. ఉన్న దాంట్లో సర్దుకుపోయే మైండ్ సెట్లో ఇంకొన్ని రోజులు మనం ఉండగలగాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేశం అయితే క్లిష్ట పరిస్థితిలో ఉంది. భయపడవలసిన అవసరం లేదు, అలా అని చెప్పి బరి తెగించి తిరగవలసిన అవసరం కూడా లేదు. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు నీడ్ ఉందో అప్పుడు కొనుక్కోవాలి. అండ్ బాధ్యతగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉన్నాయే కదా అని చెప్పి, లేదా డబ్బుకి తిరుగులేదని చెప్పి ఎనర్జీని, పెట్రోల్ డీజిల్ని వేస్ట్ చేయడము, అవసరం ఉన్నా లేకపోయినా గోల్డ్ కొని పడేయడము, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకొని ఒక హానెస్ట్ అండ్ డిసిప్లిన్ సిటిజన్గా ఉండి దేశానికి అన్ని విధాలుగా మనం సహకరించాలి. అండ్ మన ఎకానమీని అండ్ మన తోటి సొసైటీని కూడా మనం సపోర్ట్ చేయగలగాలి. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ధైర్యంగా ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ప్లాన్డ్గా ఉండాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తున్న ఆశిస్తూ ఉన్నాను. మార్కెట్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు కీ అప్డేట్స్ని అండ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను మీ సత్యసంతో సత్యమేవ జయతే.